ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎవరై ఉండొచ్చు రేఖకి సహాయం చేసింది? అదే ఎవరైతే రేఖకి మొదటి నుంచి సహాయపడుతున్నారో తనే. ఎవరి పేరంటే నీకు అసహ్యం? ఎవరైతే రేఖని ముందు పెట్టి నిన్ను ఏడిపించి ఆనందిస్తున్నారు? ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది. నీకు జాబ్ రాకపోవడానికి కారణం లాంగ్ రూట్ తీసుకోవడం వల్ల కాదు. అంటే మీరు నన్ను కావాలని ఇక్కడికి లేటుగా తీసుకొచ్చారా? ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకూడదనా? ఇప్పుడు నువ్వు తెలివైన దాని అయిపోయావు. ఈరోజు మీరు ఏదైతే చేశారో అది చాలా తప్పు. నాకు తెలియాలి. మీరే స్వయంగా సరే అన్నారు కదా. అలాంటప్పుడు రైట్ టైంకి నన్ను జాబ్ ఇంటర్వ్యూకి ఎందుకు తీసుకువెళ్ళలేదు? మీరు ఇంతలా ఎలా దిగజారిపోగలరు? దిగజారిపోయింది నేనా నువ్వా? నా మీద గెలవాలనే మొండి పట్టుతో నువ్వు నీచానికి దిగజారిపోయావు. నువ్వు నా శత్రువు సహాయం తీసుకున్నావు. శత్రువా? ఏ శత్రువు? మిసెస్ నర్మదా. నువ్వు ఆవిడ దగ్గర నుంచి డబ్బులు ఎందుకు తీసుకున్నావు? లేక ఇలా అనాలేమో, నీకు నన్ను తక్కువ చేయడం సరదాగా ఉందేమో. మీరేం మాట్లాడుతున్నారు? మరీ అమాయకురాలుగా మొహం పెట్టుకో. నువ్వు ఉన్ని రూమ్ లో ఏసీ పెట్టించడానికి ఆవిడ దగ్గర డబ్బులు తీసుకోలేదా? అయినా నువ్వేమనుకుంటున్నావు? నాకు తెలియదు అనుకుంటున్నావా? లేక నువ్వు ఉన్ని దగ్గరికి పంపించిన సామాన్లు తిరిగి వెనక్కి పంపించింది కూడా నువ్వు ఆ అవకాశాన్ని కూడా అదునుగా తీసుకోవచ్చు అనుకున్నావా? మిసెస్ నర్మదా దగ్గర డబ్బులు తీసుకుని నా మనసు మండిపోయేలా చేసి నువ్వు ఆనందపడిపోదాం అనుకున్నావా? ఒక్క నిమిషం. మీరేదో పొరపాటు పడుతున్నారు. మిసెస్ నర్మదా గారికి ఏసీకి ఎటువంటి కనెక్షన్ లేదు. కనెక్షన్ ఉంది. చాలా గట్టి కనెక్షనే ఉంది. అందుకే నేను వద్దని చెప్పిన తర్వాత కూడా నువ్వు మాటి మాటికి ఆవిడని కలుస్తున్నావు. నా జీవితంలో ఆవిడ ఉండేలా చేస్తున్నావు. ఎందుకు? ఎందుకో? మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో నాకు నిజంగానే అర్థం కావడం లేదు. మరీ అమాయకురాల్లా నటించక్కర్లేదు. ముందేమో నువ్వు ఆవిడ్ని మన పెళ్లికి ఇన్వైట్ చేసావు. తర్వాత మొదటి వంట పేరుతో నాకు లడ్డూలు తినిపించావు. ఆవిడ హెల్ప్ తోనే కదా చేసావు. ఇక ఇప్పుడు ఉన్ని రూమ్ లో ఏసీ పెట్టించావు. దానికి డబ్బులు కూడా ఆవిడ దగ్గరే తీసుకున్నావు. ఎందుకో? మిసెస్ నర్మదా గారి దగ్గర డబ్బులు తీసుకున్నానని అనుకుంటున్నారా? అవును. ఎందుకంటే ఇలానే జరిగింది. నువ్వు నా ముందు తల వంచకూడదు. అందుకని ఈ కాస్త డబ్బుల కోసం నా పరువు తీసేశావు. ఇక చాలా ఆపండి. మీ కోపం వల్ల మీకు ఎప్పటికీ అర్థం కాదు నర్మదా గారు నాకు ఎంత ముఖ్యం అన్న విషయం. అయినా నాకు అసలు అర్థం కావడం లేదు. మీరు ఆవిడ్ని ఎందుకు ఇంతలా ద్వేషిస్తున్నారో, అసలు ఆవిడతో మీకున్న ప్రాబ్లం ఏంటో తెలియటం లేదు. అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా, అమ్మా, నన్ను వదిలి వెళ్ళొద్దు, ఆగమ్మా.